ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఇరాన్ మరియు అమెరికా దేశాల మధ్య నడుస్తున్న వ్యవహారం ఒక పెద్ద సినిమా కథలాగా, అంటే ఒక సినిమా స్టోరీలా కనిపిస్తుంది అనమాట. గత కొన్ని రోజులుగా ప్రపంచ దేశాలన్నీ చాలా టెన్షన్లో ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ దేశం హార్ముజ్ జలసంధి అనే ఒక ముఖ్యమైన సముద్ర మార్గాన్ని మూసేసింది. సో ఈ మార్గం ఎంత ముఖ్యమైనదంటే దీని ద్వారానే ప్రపంచానికి కావాల్సిన పెట్రోల్ మరియు డీజిల్ లాంటివి సరఫరా అవుతాయి అన్నమాట. సో దాదాపు 49 రోజుల తర్వాత, అంటే ఇప్పుడు ఈ రూట్ మళ్ళీ తెరుచుకుంది. సో ఇరాన్ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గావి సో ఈ విషయాన్ని స్వయంగా ఈయన అనౌన్స్ చేశారు. లెబనాన్ దేశంలో జరుగుతున్న యుద్ధం ఆగిపోయినందువల్ల తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. సో శాంతిని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ సముద్ర మార్గం గుండా ఇకపై అన్ని వ్యాపార నౌకలు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పారు. సో ఈ ప్రకటన రాగానే ప్రపంచ మార్కెట్లో ఒక రకమైన జోష్ అయితే కనిపించింది. సో కానీ అసలు కథ అనేది ఇప్పుడే మొదలైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ వార్త వినగానే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ద్వారా ఇరాన్కి థ్యాంక్ యూ చెప్పారు. సో ఇరాన్ ఒక మంచి నిర్ణయం తీసుకుందని మెచ్చుకున్నారు. అయితే అదే మెసేజ్ చివరిలో ఆయన ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చారు. అదేంటంటే ఇరాన్ సముద్ర మార్గాన్ని ఓపెన్ చేసినా సరే అమెరికా నేవీ ఫోర్స్ మాత్రం అక్కడ నుండి కదలదని ఆయన స్పష్టం చేశారు. సో దీన్నే నేషనల్ బ్లాకేడ్ అంటారు. అంటే ఇరాన్ రేవుల నుండి ఏ షిప్ బయటకు రాకూడదు, అలాగే ఏ షిప్ లోపలికి వెళ్ళకూడదు అని చెప్పేసి అమెరికా ఒక పెద్ద అడ్డుగోడలాగా అక్కడ కాపలా ఉంటుంది. సో ఇరాన్తో జరగాల్సిన డీల్ 100% పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు ఇలాగే కొనసాగుతాయని చెప్పేసి ట్రంప్ చాలా గట్టిగా చెప్పారు. అంటే ఇరాన్ చెప్పినట్లుగా ఆ రూట్ తెరుచుకున్నా సరే అమెరికా పర్మిషన్ లేనిదే ఏ షిప్ కూడా అక్కడ నుంచి కదలేదన్నమాట. సో ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్కు ఒక గట్టి దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. సో అమెరికా సెంట్రల్ కమాండ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 19 ఇరాన్ షిప్లను అమెరికా నేవీ అయితే అడ్డుకుంది. ఈ హార్ముజ్ జలసంధి గురించి మనం ఇంకాస్త లోతుగా తెలుసుకోవాలి. సో ఇది కేవలం ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక వెన్నెముక లాంటిది. ఇరాన్ మరియు ఒమన్ దేశాల మధ్య ఉండే ఈ చిన్న సముద్రదారి ద్వారా రోజుకి దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల కచ్చా చమురు రవాణా అవుతూ ఉంటుందన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆయిల్ బిజినెస్లో ఇది 20% కంటే ఎక్కువే ఉంటుంది. సో ఒకవేళ ఈ దారి కనుక మూసుకుపోతే పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాగుతాయి. సో ఇది కేవలం అమెరికాకో లేదా ఇరాన్కో సంబంధించిన విషయం కాదు, మన భారతదేశం మీద కూడా దీని యొక్క ఇంపాక్ట్, అంటే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మన దేశానికి కావాల్సిన ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు అవనివ్వండి లేదా ఆయిల్, సో ఇవి చాలా వరకు ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుండే ఈ రూట్లోనే, ఈ హార్ముజ్ జలసంధి రూట్లోనే వస్తాయన్నమాట. సో ఇరాన్ ఈ దారిని మూసేసిన సమయంలో ఇండియాలో గ్యాస్ కొరత ఏర్పడిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పటికీ అది కొనసాగుతుంది. సో ఆ సమయంలో మన ప్రభుత్వం ఇతర దేశాల నుండి గ్యాస్ కొనడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సో అందుకే ఈ రోడ్డు ఓపెన్ అవ్వడం అనేది మనందరికీ ఒక మంచి వార్త అని చెప్పుకోవాలి. మరోవైపు ఇరాన్ మరియు అమెరికా మధ్య రాజీ కుదర్చడానికి పాకిస్తాన్ దేశం ప్రయత్నాలు అయితే చేస్తోంది. సో ఇరాన్ తన దగ్గర ఉన్న యురేనియంను అమెరికాకు అప్పగించడానికి ఒప్పుకుందని కొన్ని వార్తలు కూడా మనకు వస్తున్నాయి. సో అమెరికా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఇరాన్ అణు ఆయుధాలు, అంటే న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయకూడదు. సో ఒకవేళ ఇరాన్ ఈ విషయంలో కనుక వెనక్కి తగ్గి అమెరికా చెప్పినట్లు వింటే అప్పుడు అమెరికా ఏం చేస్తుంది, తన ఆంక్షల్ని కొంతమేర తగ్గిస్తుంది. సో దీనివల్ల ఇరాన్కు చెందిన కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు అనేవి తిరిగి ఆ దేశానికి దొరుకుతాయి. సో ఇరాన్లో సాధారణ ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా దీనివల్ల కొంచెం మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇరాన్ ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని, అంటే ఈ ఒప్పందం జరిగినట్టు ఒప్పుకోలేదు. లెబనాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కూడా యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది, కానీ అక్కడ ఇంకా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొన్ని కండిషన్లు అయితే పెడుతున్నారు. సో ఈ ప్రాంతంలో శాంతి కలకాలం ఉండాలంటే హిజ్బుల్లా అనే సంస్థ నిరాయుధుల్ని చేయాలని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పట్టుబడుతున్నారన్నమాట. సో ఈ మొత్తం గొడవ వెనుక చమురు రాజకీయం మరియు దేశాల మధ్య ఉన్న పంతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇరాన్ ఏమో తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తుంటే అమెరికా మాత్రం తన పవర్ చూపించి ఇరాన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి, అంటే తన దారిలోకి తెచ్చుకోవాలని చెప్పి చూస్తుంది. సో హార్ముజ్ జలసంధి తెరుచుకోవడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలకు ఆయిల్ టెన్షన్ అనేది తగ్గింది. కానీ ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉన్న అసలైన గొడవ ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. సో ట్రంప్ ఏదైతే ఫాలో అనుసరిస్తున్న తీరు చూస్తుంటే ఆయన తన మాట నెగ్గించుకోవడానికి ఏదైనా చేస్తారని అర్థమవుతుంది. సో ఈ గొడవల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి ప్రపంచ దేశాలు బలంగా కోరుకుంటున్నాయి. సో ఈ షేర్ మార్కెట్ మీద కూడా ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. ఇన్వెస్టర్లు కూడా చాలా జాగ్రత్తగా ఈ పరిణామాలని గమనిస్తున్నారు. సో మున్ముందు ఇరాన్ తన అణు కార్యక్రమాలను ఆపేస్తుందో లేదో అనేది వేచి చూడాలి. సో ఈ రాజనీతి మరియు ఎత్తుగడల మధ్య ప్రపంచ శాంతి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది.